హాయ్ అండి అందరికీ. మేము కాశీకి ఎన్నింటికి ఎక్కినాం ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి సోమవారం రోజు 6కి ఎక్కినామండి. ఇదైతే బుధవారం రోజు మా మంగళవారం రోజు అండి. మంగళవారం రోజు మార్నింగ్ మేమైతే మధ్యలో ఆపి, అదే ఊరో తెలియదు మనకు అసలు వాళ్ళకి తెలుగు రాదు. మేమైతే అక్కడ ఆపి టీ అయితే తాగుతున్నాం. చాలా అంటే చాలా ఖర్చు అయితే ఏం పెట్టలేదండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం, ఎంత పడతాయో అని. చాలా తక్కువగా వచ్చినాం. చాలా సంతోషంగా ఉన్నామో ఉండలేదో అది మాకు తెలుసు, అది చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే అస్థికలు కలిపబోయి పోయి అన్నీ తిరిగి వచ్చిరని చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారు. అది మేము అయ్యగారిని అయితే తెలుసుకొని వెళ్ళినాము. ఏం కాదమ్మా, మీరు ఆడపిల్లలే కదా, మీరు ఎంత పుణ్యక్షేత్రాలు తిరిగితే మీ నాన్నకు అంత స్వర్గం దొరుకుతుంది, మీరు అందరి మాటలు పట్టించుకోకండి అని మాకైతే అయ్యగారు, నేనైతే నలుగురు ఐదుగురిని ఫోన్ చేసి అయితే కనుక్కున్నా. 10 మంది 10 రకాలుగా అనుకున్నాం. మా డాడీ మాతో ఉన్నాడు. మేము చేసే ప్రతి పుణ్యక్షేత్రంలో మా డాడీ మాతో వస్తాడు, మాతోనే మేము దర్శనం చేసుకున్నాం అనే ఫీలింగ్తోని మేమైతే మా డాడీ మాతోనే ఉన్నాడని మేము ఏడ్చుకుంటూ నవ్వుకుంటూ మేము అన్నీ తిరిగినాము. కానీ చూసే వాళ్ళకు ఏ బాధ లేదు, సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. అది మా భర్తలకు తెలుసు, మా పిల్లలకు తెలుసు, మా డాడీకి తెలుసు, మాకు తెలుసు. మేము ఇంట్లో ఎట్లుంటున్నామో, మేము 10 మందిని కలిసినప్పుడు సరే నవ్వుతున్నామో ఏడుస్తున్నామో, మా ఇంట్లో మేము ఒక్కరం ఉన్నప్పుడు ఎట్లుంటున్నామో మాకు తెలుసు. ఎందుకంటే డాడీ లాంటి మనిషి ఎవ్వరికీ దొరకడు. అంత ఓపిక, అంత అంత గొప్ప గుణం, అంత బంగారం అసొంటి మనిషి ఎవరికీ దొరకడు. అయినా మేము తట్టుకొని బ్రతకాలంటే కేవలం మా పిల్లల కోసం. మా పిల్లలు ఒట్టేయించుకుంటారండి, మీరు ఏడ్చుకుంటూ ఉంటారు, ఓకే మా పరిస్థితి ఏందని. మరి పిల్లల్ని చూసుకోవద్దా? ఆ తల్లిదండ్రులకి ఎట్లుంటుంది అంటే, మేము ఎంత ఏడ్చినా కూడా పిల్లలు నవ్వుకుంటూ ఉండాలి అనే ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. హాయ్ అండి అందరికీ. మేము కాశీకి ఎన్నింటికి ఎక్కినాం ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి సోమవారం రోజు 6కి ఎక్కినామండి. ఇదైతే బుధవారం రోజు మా మంగళవారం రోజు అండి. మంగళవారం రోజు మార్నింగ్ మేమైతే మధ్యలో ఆపి, అదే ఊరో తెలియదు మనకు అసలు వాళ్ళకి తెలుగు రాదు. మేమైతే అక్కడ ఆపి టీ అయితే తాగుతున్నాం. చాలా అంటే చాలా ఖర్చు అయితే ఏం పెట్టలేదండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం, ఎంత పడతాయో అని. చాలా తక్కువగా వచ్చినాం. చాలా సంతోషంగా ఉన్నామో ఉండలేదో అది మాకు తెలుసు, అది చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే అస్థికలు కలిపబోయి అన్నీ తిరిగి వచ్చిరని చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారు. అది మేము అయ్యగారిని అయితే తెలుసుకొని వెళ్ళినాము. ఏం కాదమ్మా, మీరు ఆడపిల్లలే